ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం మన హైదరాబాద్లో ఉన్నటువంటి జేఎన్టీయూ సంస్థలో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఇందులో మనకి ఫీల్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్స్ ఇలా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు అండ్ అలాగే అప్లై ఫీ కూడా లేదనమాట. మీకు స్టార్టింగ్లోనే 25,000 వరకే శాలరీ వస్తుంది. ఏప్రిల్ 20 కల్లా మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకా నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు కాబట్టి సో మీకు అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి చివరి వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. కాసేది మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్. సో ఈ యొక్క వెబ్సైట్లోనే మనం ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి చాలా మాకు అర్జెంటుగా జాబ్ కావాలి హైదరాబాద్లో అనుకుంటే సో ఇదొక మీకు బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి జేఎన్టీయూ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్. సో ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే సో మీరు డీటెయిల్డ్ CV అంటే మీ యొక్క రెజ్యూమే ఏదైతే ఉంటుందో సో మీకు శాంపుల్ రెజ్యూమే కావాలంటే మన టెలిగ్రామ్లో అయితే ఉంది, కావాలంటే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదు మీ దగ్గర ఉంది అంటే ఆ యొక్క రెజ్యూమేతో పాటు డీటెయిల్డ్ CVతో పాటు కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ SSC. సో SSC నుంచి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ కాపీస్తో పాటు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్, ఇంకా మీరు ఏదైనా ఇంకా డాక్యుమెంట్స్ ఉంటే అన్నీ కూడా మీరు వాటిని స్కాన్ చేసి మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చారు, ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. మెయిల్ ఐడి వచ్చేసి KAnita@jntuh.ac.in. ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు జస్ట్ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రెజ్యూమే అన్నీ కూడా కలిపేసి ఆ యొక్క PDF ఫైల్ని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపించాలి. అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఏదైతే ఈమెయిల్కి సంబంధించి పంపిస్తారో అక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో అప్లికేషన్ ఫర్ ప్రాజెక్ట్ పొజిషన్ DST NGP 2025 అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ నేమ్ అనేది అక్కడ మీరు కంపల్సరీగా సబ్జెక్ట్ నేమ్ అనేది అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరు అక్కడ మెన్షన్ చేసేసి దాన్ని మీరు వాళ్ళకి ఈమెయిల్ అనేది పంపిస్తే సరిపోతుంది. లాస్ట్ డేట్ ఎక్కువ టైం లేదు, 15th ఏప్రిల్ వరకు మాత్రమే టైం ఉంది. సో ఆ డేట్లోపు అయితే మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపించాలి. షార్ట్ లిస్ట్ అనేటువంటి వాళ్ళకి సంబంధించి మీకు అప్డేట్ అనేది 17th ఏప్రిల్ రోజు అయితే మీకు అప్డేట్ ఇస్తారంటే మీరు 15th ఏప్రిల్ తర్వాత 2 days గ్యాప్ తీసుకొని మీకు అప్లై చేసిన తర్వాత మీకు రెస్పాన్స్ వచ్చిందా లేదా అని మీకు ఈ యొక్క డేట్ రోజు అయితే తెలుస్తుంది అనమాట. విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లోనే మీరు ఏప్రిల్ 20 కల్లా మీరు జాబ్లో అయితే జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, కేవలం మీకు ఇంటర్వ్యూ చేసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. సో ఇక్కడ మనకి పోస్టుల వారీగా మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లేదా ఫీల్డ్ వర్కర్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీ ఉంది. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్కి సంబంధించి ఎలిజిబుల్ అవుతారు. 50 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మీకు 18,000తో పాటు 30% HRA అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క పొజిషన్స్కి. ఇంకా మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 అని చెప్పేసి ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే శాలరీ మాత్రం మీకు దీనికి 67,000తో పాటు 30% HRA అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏముండాలి దీనికి సంబంధించిందంటే డాక్టరల్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే ఎంటెక్ చేసిన వాళ్ళు లేదంటే డాక్టరల్ డిగ్రీ సైన్స్కి సంబంధించి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఉండాలంట. లేకపోయినా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్లు చేసినా కూడా ఎలిజిబులే. మీకు 40 years లోపు ఏజ్ అనేది ఉండాలి. సో మీకు మంచి శాలరీ అయితే ఉంది ఈ పొజిషన్స్కి.
ఇంకా మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్. సో ఫీల్డ్ అసిస్టెంట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ లేదా ల్యాబొరేటరీ అసిస్టెంట్ టెక్నీషియన్ అని చెప్పేసి ఉంది. సో దీనికి వచ్చేసి మీకు సాలరీ వచ్చేసి 20,000 ప్లస్ 30% హెచ్ఆర్ఏ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సైన్స్ డిసిప్లిన్లో ఎవరైతే డిప్లొమా కానీ లేదంటే డిగ్రీ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు డిప్లొమా చేసినా లేదంటే డిగ్రీ చేసినా సైన్స్ డిసిప్లిన్లో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 50 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం అనేది ఉంది. అండ్ ఇంకా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మనకి ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మనకి మంచి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సాలరీ మాత్రం మీకు స్టైఫెండ్ రూపంలో ఎవ్రీ మంత్ కూడా మీకు 37,000తో పాటు 30% హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 నుంచి 28 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈసీఈ కానీ సిఎస్సిలో కానీ సివిల్లో కానీ లేదంటే అలైడ్ డిసిప్లిన్స్లలో బీటెక్ కానీ లేదంటే ఎంఈ ఎంటెక్ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకు చూడండి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ లేదా గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుండా మీరు ఎవరైతే ఇక్కడ పర్టికులర్గా బీటెక్ ఉందో వాళ్ళకి గేట్ అనేది ఉండాలి లేదంటే నెట్ ఇక్కడ ఉండాలి. సో మీరు ఎంఈ ఎంటెక్ అయితే మాత్రం మీకు గేట్ అనేది అవసరం లేదనమాట. సో ఈ విధంగా ఇక్కడ అన్ని డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు, ప్రాజెక్ట్ బేసిస్ కింద వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా మీకు ఎక్స్టెన్షన్ అనేది చేస్తూనే వెళ్తూ ఉంటారు. చాలా మంచి ఆపర్చునిటీ. మాకు అర్జెంటుగా హైదరాబాద్లో మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలి, సో ఎగ్జామినేషన్ లేకుండా అనుకుంటే సో నేను ఏదైతే మన టెలిగ్రామ్లో ఇచ్చినటువంటి రెజ్యూమే ఫార్మాట్ ఉంటుందో మీకు ఆ ఫ్రెషర్స్ రెజ్యూమ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క రెజ్యూమేని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకొని సో దాంతోపాటు మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అండ్ మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా వాటిని స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేసేసి ఆ ఫైల్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపించాలి. పంపేటప్పుడు ఇక్కడ 2 అని చెప్పేసి ఉంటుంది. 2 కాలంలో ఈ యొక్క మెయిల్ ఐడి మెన్షన్ చేయాలి. సబ్జెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ ఉందో అప్లికేషన్ ఫర్ ప్రాజెక్ట్ పొజిషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మీరు మెన్షన్ చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీ అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ చాలా మంచి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లోనే 1 weekలోనే మీరు జాబ్లు కూడా చేరిపోవచ్చు. సో ఇంకా మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.